హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన ఈరోజు ఒక లగ్జరీ ఫామ్ హౌస్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు శంషాబాద్ లొకేషన్లో ఉందండి. మనకు సర్వీస్ రోడ్కి నియర్ బైగా ఉంటుంది. 30 ఫీట్ రోడ్ కనెక్టివిటీ తోటి కంప్లీట్గా ఫామ్ హౌస్ ప్రాపర్టీ అనేది సేల్ చేస్తున్నారు. ప్రజెంట్ మనకి ఏరియల్ వ్యూ తోటి ప్లాట్ డైమెన్షన్, ఫామ్ హౌస్ కండిషన్ అండ్ ఫ్రంట్ ఎలివేషన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇది 688 స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్తో కన్స్ట్రక్షన్ చేసిన ఫామ్ హౌస్ అండి. కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ అండ్ ఫర్నిచర్తో కలిపి సేల్ చేస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో మనకు ఫామ్ హౌస్కి సంబంధించిన మెయిన్ ఎంట్రన్స్ గేట్ అండ్ మనకి సర్వెంట్ క్వార్టర్కి సంబంధించిన రూము అండ్ ఇంటర్నల్గా మనకు బెడ్రూమ్స్, లివింగ్ ఏరియా, డైనింగ్ స్పేసు, కిచెన్, పూజా గది, బ్యాక్ సైడ్ పూల్ ఏరియా అండ్ గార్డెన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఈ వీడియోలో ఫ్లోర్ ప్లాను కంప్లీట్గా 100% ఇన్ఫర్మేషన్ అనేది కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గచ్చిబౌలి లొకేషన్ నుంచి మనకు ఒక 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి. మనకు 20 నుంచి 23 కిలోమీటర్స్ డిస్టెన్స్. శంషాబాద్ టౌన్ నుంచి ఏదైతే ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ నుంచి మీకు ఒక 4 to 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యి ఉంది. ప్రజెంట్ మనకు ప్రాపర్టీ కండిషన్ అయితే మనకు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి. మీకు వీడియోలో కూడా మనకు ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఫ్లోర్ ప్లాన్ క్లియర్గా కవర్ చేస్తాను. కేవలం బిల్ట్ ఏరియా వచ్చేసి 4500 స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా అండి. అండ్ పూల్ అండ్ మనకి బార్ కౌంటర్, డైనింగ్ టేబుల్ అండ్ కిచెన్, బెడ్రూమ్స్ అన్నీ కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ తోటి విత్ ఫర్నిచర్ తోటి అన్ని రెడీ టు ఆక్యుపై కండిషన్లో ఉంది. అండ్ పూజా గది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ప్రజెంట్ ప్రాపర్టీ కండిషన్ వైజ్గా చూసుకుంటే గ్రౌండ్ ఫ్లోర్లో మనకు లివింగ్ ఏరియా, డైనింగ్ స్పేసు, కిచెను, గెస్ట్ బెడ్రూము, డ్రాయింగ్ ఏరియా, స్విమ్మింగ్ పూల్ అండ్ బార్ కౌంటర్కి సంబంధించి స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు మాస్టర్ బెడ్రూము అండ్ ఇంకొక 2 బెడ్రూమ్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అంటే టోటల్ 4 BHK ఉంటుంది ఈ ఫామ్ హౌస్ వచ్చేసి. ప్రజెంట్ మనకి ఏరియల్ తోటి టోటల్ ఫామ్ హౌస్ సంబంధించిన ఎలివేషన్ మీకు వీడియోలో కవర్ చేస్తాను. సర్వెంట్ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి. మెయింటెనెన్స్ పరంగా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ మనకి గెస్ట్ రూమ్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే సర్వెంట్ క్వార్టర్స్ కూడా ఆల్రెడీ అవైలబుల్ ఉంది. ప్రజెంట్ మీకు మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మనం లోపలికి ఎంటర్ అవుతున్నామండి. మీకు గ్రౌండ్ లెవెల్ నుంచి ఫామ్ హౌస్కి సంబంధించిన ఎలివేషన్ వ్యూ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇదంతా పార్కింగ్ స్పేస్ అండి. ఇన్సైడ్ పార్కింగ్ స్పేస్ ఒక 2 to 3 కార్ పార్కింగ్కి సఫిషియెంట్గా స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది లాన్ ఏరియా అండి. మనకు గార్డెన్ సంబంధించిన ఏరియా అనేది ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ మనకి ఎంట్రన్స్ దగ్గరనే లెఫ్ట్ సైడ్ మనకు సర్వెంట్కి సంబంధించిన రూమ్ అనేది క్వార్టర్స్ కన్స్ట్రక్షన్ చేశారండి. ప్రజెంట్ మనకి ఏదైతే వీడియోలో చూస్తున్నారో ఈ కంప్లీట్ ఇంటీరియర్ వుడ్ వర్క్, ఫర్నిచరు అంతా ఇంక్లూడ్ చేసే ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు. చూడండి, మనకి పార్కింగ్ ఏరియా నుంచి మనం ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చాము. ఇది మనకు ఫామ్ హౌస్కి సంబంధించిన గ్రౌండ్ లెవెల్ మెయిన్ ఎంట్రన్స్ అండి. మనం లోపలికి ఎంటర్ అవుతున్నాము. చూడండి, ఇది లివింగ్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ఫామ్ హౌస్ అయితే మనకు చాలా స్పేషియస్గా ఉంటుందండి. వెంటిలేషన్ లైట్ పరంగా మీకు 100% ఏరియా కవర్ అవుతుంది. కంప్లీట్గా మనకు చూడండి ప్రతి చోట స్ప్లిట్ ఏసీ ప్రొవైడ్ చేశారు. ఫాల్ సీలింగ్ కూడా అవైలబుల్ ఉంది. ఇది పూజా గది అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండి. 688 గజాలులో మనకి ఈ ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ఈ ప్రాపర్టీకి కనెక్టివిటీ రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ కనెక్టివిటీ అండి. మెయిన్ మనకు ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ నుంచి ఈ ప్రాపర్టీకి డిస్టెన్స్ అయితే మీకు ఒక 900 మీటర్స్, 800 నుంచి 900 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి. మెయిన్ శంషాబాద్ టౌన్ నుంచి అయితే మీకు ఒక 5 దాకా ఉంటుంది. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ నుంచి అయితే మీకు ఒక 3.5 నుంచి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి. ట్రావెలింగ్ టైం అయితే మనకు ఈజీగానే రీచ్ అయిపోవచ్చు. పెద్ద ట్రాఫిక్ ఉండే లొకేషన్ ఏం కాదు. చూడండి, ఇది లివింగ్ ఏరియా. ప్రతి చోట చూడండి స్ప్లిట్ ఏసీ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ మాత్రం చాలా బాగా చేయించారండి. ఇది మనకు ఫామ్ హౌస్కి సంబంధించిన బ్యాక్ సైడ్ ఏరియా అండి. చూడండి, మనకు బార్ కౌంటర్ అండ్ డైనింగ్ సెక్షను, ఇది పూల్ ఏరియా అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. ఇందులో మన కిడ్స్ పూల్ కూడా సపరేట్గా డెడికేటెడ్గా ప్రొవైడ్ చేశారు. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఎవరైతే శంషాబాద్ లొకేషన్ ఎయిర్పోర్ట్కి నియర్ బైగా గచ్చిబౌలి లొకేషన్కి మనకు ఒక 20 మినిట్స్ ట్రావెలింగ్ టైంలో వీకెండ్ ఫామ్ హౌస్ లాగా కానీ లేకపోతే డెడికేటెడ్గా రెంట్ బేస్ మీద ఎవరైతే ఫామ్ హౌస్ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి కానీ ప్రాపర్టీ కోసం సెర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంత హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి. గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించి మీకు ఆల్మోస్ట్ 100% ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశాను. ఇది గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన ఫస్ట్ బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ సైజ్ అయితే మనకు ఆల్మోస్ట్ 270 స్క్వేర్ ఫీట్ సైజ్ ఉంటుంది ఒక్కొక్క బెడ్రూమ్ వచ్చేసి. అండ్ ఇందులో మనకు స్టోరేజ్ స్పేస్, వార్డ్రోబ్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ దీనికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్, వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి. గ్లాస్ పార్టిషన్ తోటి షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు. ప్రతి బెడ్రూమ్లో లివింగ్ ఏరియాలో డైనింగ్ స్పేస్ దగ్గర ప్రతి చోట స్ప్లిట్ ఏసీ అనేది ప్రొవైడ్ చేశారండి. అండ్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. చూడండి మనకి ఎట్లా టోటల్ ఫామ్ హౌస్ చాలా స్పేషియస్గా ఉంది. ఈ బిల్ట్ ఏరియా కాడికి మీకు ఆల్మోస్ట్ ఒక 4500 స్క్వేర్ ఫీట్ ఉంటుందండి, గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ కలిపి. మళ్ళీ ఫ్రంట్ సైడ్ మన కార్ పార్కింగ్ ఏరియాలో ఒక సర్వెంట్ రూమ్ ప్రొవైడ్ చేశారు, లాన్ ఏరియా కవర్ చేశాను. అండ్ మనకి ఈ ఫామ్ హౌస్కి బ్యాక్ సైడ్ పూల్ ఏరియా అండ్ మనకి సీటింగ్ ఏరియా అనేది కూడా మీకు వీడియోలో కవర్ చేశాను. చూడండి మనకు వెంటిలేషన్ పరంగా 100% ఏరియా కవర్ అవుతుందండి. కంప్లీట్గా మనకు ఫామ్ హౌస్ మొత్తం ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. ఇంటీరియర్ వుడ్ వర్క్ కూడా మనకు హై అండ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు. ఇది మనకు ఫామ్ హౌస్కు సంబంధించిన ఫ్రంట్ ఎలివేషన్లో ఉన్న సిట్అవుట్ బాల్కనీ ఏరియా అండి. అండ్ మనకు ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన బాల్కనీ వ్యూ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. దీని సరౌండింగ్ లొకాలిటీలో కూడా మనకు మ్యాక్సిమం ఫామ్ హౌసెస్ లొకేట్ అయి ఉన్నాయండి. ఇది సెకండ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ఆల్మోస్ట్ అన్ని బెడ్రూమ్స్ మనకు 270 స్క్వేర్ ఫీట్ ఉంటుందండి బిల్ట్ ఏరియా వచ్చేసి. అండ్ నెక్స్ట్ మీకు థర్డ్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు ఒక స్టోర్ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఈ థర్డ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. మనకు ప్రతి బెడ్రూమ్కి విండో ప్లేసింగ్ ఇచ్చారండి, ఏసీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. మొత్తం కంప్లీట్గా మనకు ఫామ్ హౌస్ మొత్తం వైఫై రూటర్స్ అరేంజ్ చేశారండి. వర్క్ పరంగా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించి మనకు వార్డ్రోబ్ సంబంధించి స్టోరేజ్ స్పేస్ అండ్ మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు. ప్రతి బెడ్రూమ్లో మనకు లివింగ్ ఏరియాలో స్ప్లిట్ ఏసీ యూనిట్ అనేది మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను. ప్రతిదీ ఇంక్లూడెడ్గానే మనకు ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారండి. నెక్స్ట్ మీకు సెకండ్ ఫ్లోర్ టెర్రస్ ఏరియా అనేది కవర్ చేస్తాను. ఆల్మోస్ట్ మనకి ఈ ఫామ్ హౌస్ అనేది 25 నుంచి 30 పీపుల్ స్టే చేసే విధంగా కెపాసిటీ తోటి కన్స్ట్రక్షన్ చేశారండి. ఇన్ కేస్ మనకు ఈవెంట్స్ రన్ చేయాలన్నా కానీ మనకు 30 పీపుల్ దాకా సఫిషియెంట్గా కెపాసిటీ ఉంది ఫామ్ హౌస్ వచ్చేసి. ఇదంతా టెర్రస్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. మనకు ఏ ఇంటీరియర్ ఐటమ్స్ ఇంక్లూడ్ చేస్తారు అనేది మీకు క్లియర్గా మీకు డిస్క్రిప్షన్లో కవర్ చేస్తానండి. పవర్ బ్యాకప్కి డీజిల్ జనరేటర్ ప్రొవైడ్ చేశారు. అండ్ సైడ్కి మనకి సెట్ బ్యాక్స్, కాంపౌండ్ వాల్కి ఏదైతే ఫామ్ హౌస్ ఉందో కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఏదైతే సెట్ బ్యాక్స్ వదిలారో అది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇది కిచెన్కి సంబంధించిన యూటిలిటీ స్పేస్ నుంచి మనకు లాన్ ఏరియాలోకి యాక్సెస్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నానండి. ఇది టోటల్ మనకు ఫామ్ హౌస్కి సంబంధించిన ప్లాట్ డైమెన్షన్ అండి. ఏరియల్ వ్యూ తోటి క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ మన ప్లాట్ డైమెన్షన్ కూడా మీకు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నానండి. ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ వీడియోలో మిస్ అయినా ఎక్స్ప్లెనేషన్లో మీకు డిస్క్రిప్షన్లో క్లియర్గా టెక్స్ట్ ఫార్మాట్లో ప్రొవైడ్ చేస్తానండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి మనకి 360 డిగ్రీ వ్యూలో మనకు ఫామ్ హౌస్ కండిషన్ వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇది చూడండి మనకు ఫ్రంట్ సైడ్ లాన్ ఏరియా, పార్కింగ్ స్పేస్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది. ఫామ్ హౌస్ దగ్గర ఇప్పటివరకు అయితే రెగ్యులర్గా మెయింటెనెన్స్ సంబంధించిన స్టాఫ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారండి. అందువల్ల మనకు విల్లా కండిషన్ అది ఏదైతే ఫామ్ హౌస్ ఉందో ఫామ్ హౌస్ కండిషన్ చాలా బాగా మెయింటైన్ చేశారు. ఇది పూల్ ఏరియా అండి. మీకు గ్రౌండ్ లెవెల్ వ్యూ అనేది కవర్ చేశాను. ఇప్పుడు మీకు ఏరియల్ వ్యూ తోటి మనకు ప్లేస్ అనేది కవర్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ మనకు పూల్ ఏరియానే ఒక 1100 స్క్వేర్ ఫీట్ ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ అండి. ఆల్మోస్ట్ మనకు ఫామ్ హౌస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో కవర్ చేశాను. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్.